ఈజిప్ట్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకి బేషే అనే వ్యక్తిని చూపిస్తారు. తను చాలా పేదవాడు కావడంతో చెత్త కుప్పల్లో దొరికే ఇనుప సామాన్లు ఏరుకుని అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. బేషేకి లెప్రసీ అంటే కుష్టు వ్యాధి ఉంటుంది. దీనివల్ల స్కిన్ పాడైపోయి బాడీలో కొన్ని పార్ట్స్ దెబ్బతింటాయి. ట్రీట్మెంట్ వల్ల ఆ వ్యాధి తగ్గినప్పటికీ దాని మచ్చలు అతని ముఖం మీద, పెదవుల మీద క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు చెత్త ఏరుకుంటూ ఉన్నప్పుడు ఒక రాయిలో ఇరుక్కున్న ఇనుప రాడ్డు అతనికి కనిపిస్తుంది. దాన్ని బయటికి లాగే ప్రయత్నంలో బేషే కాలికి గట్టిగా దెబ్బ తగులుతుంది. బేషే దగ్గర ఒక గాడిద బండి ఉంటుంది. దాని మీదే ఈ చెత్త అంతా తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటాడు. కానీ ఆ రోజు పెద్దగా సామాన్లు ఏమీ దొరకపోవడం వల్ల అతనికి డబ్బులు కూడా సరిగ్గా రావు. తను అక్కడే దగ్గరలో ఉన్న ఒక లెప్రసీ కాలనీలో ఉంటాడు. అక్కడ అతని లాంటి పేషెంట్ని చూసుకోవడానికి ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది. కాలుకి తగిలిన గాయం పెద్దది కావడంతో డాక్టర్ ఎక్స్రే తీసుకోమంటాడు. కానీ దానికి మేనేజర్ పర్మిషన్ స్లిప్ కావాలి. ఇక్కడ మనకి బేషే భార్య గురించి కూడా తెలుస్తుంది. ఆమెకి మెంటల్గా బాగుండదు. కాబట్టి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో ఉంచుతారు. చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారని, కానీ త్వరలోనే ఆమె కోలుకుంటుందని డాక్టర్ బేషేకి చెప్తాడు. నిజానికి బేషే 10 ఏళ్ల వయసు నుంచి ఈ కాలనీలో ఉంటున్నాడు. అసలు చిన్నప్పుడు అక్కడికి ఎలా వచ్చాడు, తన తల్లిదండ్రులు ఎవరు అనేది తనకి కూడా తెలియదు. తర్వాత బేషే తన భార్యని కలవడానికి తన గాడిద బండి మీద బయలుదేరతాడు. వెళ్ళేదారిలో ఒక అనాథ ఆశ్రమం దగ్గర ఓబమా అనే పిల్లాడు ఇతర పిల్లలతో ఆడుకోకుండా ఒంటరిగా చాలా డల్లుగా కూర్చుని ఉంటాడు. బేషేకి వాడు ముందే తెలుసు. బేషేని చూడగానే వాడు వెంటనే వచ్చి నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అని అడుగుతాడు. కానీ బేషే ఒప్పుకోడు. ఈరోజు నాకు చాలా అర్జెంట్ పని ఉంది, రేపు చెత్త కుప్పల దగ్గర కలుద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే బేషే భార్య కోమాలో ఉంటుంది. ఆమెను అలా చూసి బేషే చాలా బాధపడతాడు. తనకు చెత్తలో దొరికిన ఒక క్యాసెట్ ప్లేయర్ని ఆన్ చేసి ఆమెకి వినిపిస్తూ, నువ్వు త్వరగా కోలుకో, మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని చెప్తాడు. నెక్స్ట్ డే బేషే చెత్త ఏరుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఓబామా 3 దొంగల దగ్గర కూర్చుని ఉంటాడు. వాళ్ళతో తిరిగితే వాడు కూడా పాడైపోతాడని బేషే వాడిని వెంటనే తన దగ్గరికి పిలుస్తాడు. అయితే ఆ దొంగలు బేషేని ఆట పట్టిస్తూ, నీ పెళ్ళాం ఎలాగూ పిచ్చిదైపోయింది కదా, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో అని వెటకారంగా మాట్లాడతారు. బేషే వాళ్ళ మాటలను పట్టించుకోకుండా ఓబామాని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. తర్వాత స్కూల్కి ఎందుకు వెళ్ళలేదని ఒబామాని అడిగితే ఈరోజు సెలవు అని చెప్తాడు. అప్పుడు అక్కడికి బాంబా అనే ఒక వ్యక్తి వచ్చి ఈరోజు ఉదయం నీ భార్య చనిపోయింది అని చెప్తాడు. ఆ మాట వినగానే బేషే గుండె పగిలిపోతుంది. తర్వాత బేషే భార్య అంత్యక్రియలు జరుగుతాయి. అక్కడ డాక్టర్తో పాటు ఒబామా కూడా ఉంటాడు. తర్వాత మరుసటి రోజు బేషే ఇంట్లో ఒంటరిగా చాలా బాధగా కూర్చుని ఉండగా ఒబామా అక్కడికి వస్తాడు. నిజానికి వాడు బేషేతో ఉండడం కోసమే తరచుగా అతను స్కూల్ ఎగ్గొడుతూ ఉంటాడు. ఆ విషయం బేషేకి అస్సలు నచ్చదు. సరిగ్గా అదే టైంలో ఆ కాలనీకి ఒక కారు వస్తుంది. అందులోంచి ఒక ముసలి ఆవిడ దిగి నేరుగా బేషే దగ్గరకు వస్తుంది. ఆవిడెవరో కాదు, చనిపోయిన బేషే భార్య ఇడ్నీ వాళ్ళ అమ్మ. భార్య చనిపోయిందని తెలిసి ఇక్కడికి వస్తుంది. నిజానికి తన భార్యకి ఒక ఫ్యామిలీ ఉందన్న విషయం బేషేకి అస్సలు తెలియదు. తర్వాత ఇడ్నీ చనిపోయిన విషయం నీకెలా తెలిసిందని బేషే అడుగుతాడు. దానికి ఆవిడ కాలనీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు లెటర్ రాశారు అని చెప్తుంది. అది వినగానే బేషేకి నమ్మబుద్ధి కాదు. సో వెంటనే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాడు. తన తల్లిదండ్రులు ఎవరో, తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటాడు. కానీ అక్కడ చూస్తే బేషేకి సంబంధించిన ఫైల్ ఏమీ ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అతన్ని కాలనీ బయట వదిలేసి వెళ్ళిపోయారు. కానీ తన భార్యకు మాత్రం ప్రాపర్గా రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి ఆమె రికార్డ్స్ అక్కడ ఉంటాయి. దాంతో బేషే చాలా డిసప్పాయింట్ అయిపోయి అక్కడి నుంచి వచ్చేస్తాడు. తర్వాత రాత్రి తన ఫ్రెండ్స్తో కూర్చుని తన ఫ్యామిలీ అబు ఇంకా కేనే అనే ప్రాంతాల్లో ఉన్నారన్న విషయం మాత్రమే తనకు తెలిసని వాళ్ళతో అంటాడు. దానికి వాళ్ళు, నీ వయసు ఇప్పుడు 40 ఏళ్ళు, ఈ పాటికి వాళ్ళు నిన్ను మర్చిపోయి ఉంటారు, ఒకవేళ గుర్తున్నా సరే నిన్ను రానివ్వరు అంటారు. ఎందుకంటే ఈ కుష్టి వ్యాధిని చూసి జనాలు భయపడుతూ ఉంటారు. నిన్ను బస్సుల్లోకి ట్రైన్లోకి ఎక్కనివ్వరు, ఎక్కడో బ్రిడ్జ్ కింద దిక్కులేని చావు చేస్తావు, కనీసం నీ శవాన్ని ఎత్తడానికి కూడా ఎవరూ రారని భయపెడతారు. కానీ బేషే మాత్రం ఎలాగైనా సరే తన ఫ్యామిలీని కలవాలని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. తర్వాత రాత్రి అంతా ఆలోచించి మరుసటి రోజు ఉదయాన్నే కేనాకి వెళ్ళాలని డిసైడ్ అయిపోతాడు. తన గాడిద బండి మీద సామాన్లు సర్దుకుని బయలుదేరతాడు. కానీ కేనా ఎక్కడుందో, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో కూడా అతనికి తెలియదు.
అప్పుడే బంబా అక్కడికి వచ్చి నేల మీద మ్యాప్ గీసి నైలు నది అవతల కేనా ఉందని చెప్తాడు. కానీ బేషేకి అదంతా పెద్దగా అర్థం కాదు. అదే టైంలో ఒబామా వచ్చి ఆ బండి మీద కూర్చుంటాడు. కానీ బేసే వాడిని తనతో తీసుకెళ్లడానికి ఒప్పుకోకుండా కిందకి దింపేస్తాడు. తర్వాత ఈ నెలలో బేషే ఎప్పుడూ ఆ కాలనీ దాటి బయటికి వెళ్ళలేదు. కాబట్టి బయట ప్రపంచం ఎలా ఉంటుందో అతనికి అస్సలు ఐడియా లేదు. తర్వాత దారిలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తే నైలు నది ఎటువైపు అని అడుగుతాడు. కానీ వాళ్ళు అతని ముఖం చూసి ఎగతాళి చేసి వెళ్ళిపోతారు. కానీ బేసే వాళ్ళ మాటలకి ఏమీ ఫీల్ అవ్వడు. ఎందుకంటే జనాలు అలా అనడం బాగా అలవాటే. తర్వాత అలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒకసారి బండి ఆపి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఒబామా బండిలో దాక్కుని ఉంటాడు. అది చూసి బేసేకి కోపం వచ్చి వాడిని వెళ్ళిపోమని అరుస్తాడు. కానీ వాడి మొహం చూసి జాలిపడి చివరికి తనతో పాటే తీసుకుని వెళ్తాడు. అలా వాళ్ళు చీకటి పడేసరికి ఒక చిన్న పిరమిడ్ దగ్గరికి చేరుకుంటారు. తర్వాత రాత్రి అక్కడే పడుకుని ఉదయాన్నే మళ్ళీ బయలుదేరతారు. తర్వాత వాళ్ళు ఒక ఊరికి చేరుకుంటారు. అక్కడ నదిలో చాలామంది పిల్లలు స్నానం చేస్తూ ఉంటారు. ఒబామా కూడా స్నానం చేయడానికి వెళ్తాడు. బేసే మాత్రం తన గాడిదను కడుగుతూ ఉంటాడు. నువ్వు కూడా రా అని ఒబామా పిలుస్తాడు. బేసేకి ఇష్టం లేకపోయినా వాడు బలవంతం చేయడంతో నీళ్ళల్లోకి వెళ్తాడు. అతను నీళ్ళల్లోకి దిగడం చూసి అక్కడ ఉన్న ఒక ఆవిడ నీళ్లు మహిళ పడిపోయాయని చెప్పి పిల్లలందరినీ బయటికి లాగేస్తుంది. ఈ కుష్టి వ్యాధి అంటే జనాలకి ఎంత అసహ్యమో ఒబామాకి అప్పుడు అర్థమవుతుంది. అదే నదిలో గేదెలు కూడా స్నానం చేస్తూ ఉంటాయి. కానీ ఒక మనిషి దిగితే మాత్రం నీళ్లు పాడైపోయాయని ఆవిడ అంటుంది. అయినా సరే బేసేకి ఆ మాటలు ఏమీ బాధ అనిపించవు. ఆవిడ అన్న దాంట్లో తప్పేముంది అనుకుంటాడు. ఆ తర్వాత బండి చక్రం లూజ్ అయిపోయి ఊడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. బేసే ఆ బండిని పైకి లేపి పట్టుకుంటే ఒబామా ఆ చక్రాన్ని ఫిక్స్ చేస్తూ ఉంటాడు. అయితే సడన్గా బండి చేజారిపోవడంతో అది ఒబామా తలకి గట్టిగా తగులుతుంది. వాడు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. బేసే వెంటనే వాడిని ఎత్తుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అక్కడ నర్సు ఆ బేసేని చూసి ఆ వ్యాధి ఎక్కడ అంటుకుంటుందో అన్న భయంతో ఆ పిల్లోడికి దూరంగా ఉండమని చెప్తుంది. అక్కడున్న వాళ్ళంతా కూడా బేసేని ఒక వింత మనిషిలాగా చూస్తూ ఉంటారు. నిజానికి అతనికి వ్యాధి తగ్గిపోయి ఉంటుంది. కానీ ఆ మచ్చలు మాత్రం అలాగే ఉండిపోయి ఉంటాయి. ఈ పిల్లోడు నీకు ఏమవుతాడు అని నర్సు అడిగితే నా కొడుకు అని బేసే చెప్తాడు. తర్వాత ట్రీట్మెంట్కి డబ్బులు కట్టమని ఆమె అడుగుతుంది. ఆ డబ్బులు నది దగ్గర వదిలేసిన బండిలో ఉండిపోవడంతో వాటిని తీసుకురావడానికి బేసే వెంటనే బయటికి పరిగెడతాడు. అలా కంగారుగా వెళ్తూ ఒక పోలీస్ జీప్కి గుద్దుకుంటాడు. ఆ పోలీసు బేస్ని ఐడి కార్డు అడుగుతాడు. కానీ అది కూడా బండిలోనే ఉంటుంది. తర్వాత హాస్పిటల్లో పిల్లాడున్నాడు, అర్జెంటుగా డబ్బులు కట్టాలని ఎంత బ్రతిమిలాడినా కూడా వినిపించుకోకుండా ఆ పోలీసు బేసేని అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడు. ఆ జైల్లో ఇంకొక ఖైదీ కూడా ఉంటాడు. వాడు బేసేని చూడగానే వామ్మో ఈ రోగం నాకు ఎక్కడ అంటుకుంటుందా అని చెప్పి చాలా భయపడిపోతాడు. అది చూసి బేసే నువ్వు నా మొహం చూసి భయపడుతున్నావు, కానీ నువ్వు ఎన్ని దారుణాలు చేస్తే ఇక్కడికి వచ్చావని గట్టిగా అడుగుతాడు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళిద్దరికీ ఒకే బేడీలు వేసి కింద సెల్లులోకి తీసుకెళ్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. ఆ దొంగ తన గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయంతో ఆ బేడీలు కట్ చేస్తాడు. దాంతో బేసే ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత బేసే బయటికి వచ్చి ఒబామాని కలుస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా ఎమోషనల్ అయిపోయి హగ్ చేసుకుంటారు. నేను నిన్ను ఆ నదిలోకి దిగమని అడకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు, నా వల్ల ఇదంతా జరిగిందని ఒబామా ఏడుస్తూ సారీ చెప్తాడు. కానీ తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయని బేసే కొంచెం కోపంగా ఉంటాడు. తర్వాత ఆ రాత్రి బేసే ఒబామాతో ఇక్కడ నాకు ఏ ఆశ కనిపించడం లేదు, మళ్ళీ మనం ఆ కాలనీకి వెళ్ళిపోదామా అని అడుగుతాడు. కానీ ఒబామాకి మాత్రం అక్కడికి తిరిగి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడే బేసేకి తన చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తాయి. తనకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఆ కాలనీలో వదిలేసి మళ్ళీ వచ్చి ఖచ్చితంగా తీసుకువెళ్తాను అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని బాధపడతాడు. తరువాత మరుసటి రోజు ఉదయం ఒబామా బేసేకి ఒక టోపీ ఇస్తాడు. దానికి ముందు వైపు ఒక నెట్ లాంటి క్లాత్ ఉంటుంది. అది పెట్టుకుంటే బేసే మొహం ఎవరికీ కనిపించదు. జనాలు ఎవరు కూడా అతన్ని చూసి భయపడరు అని వాడి ప్లాను. అలా మళ్ళీ వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. దారిలో వాళ్ళకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. నా పంపు రిపేర్ అయింది, నన్ను కూడా మీ బండి ఎక్కించుకోండి అని అడగడంతో బేసే అతనికి లిఫ్ట్ ఇస్తాడు. ఆ వ్యక్తి తన కొడుకుతో సహా ఆ బండి ఎక్కుతాడు. సో అందరూ కలిసి నైలు నది దగ్గరికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఫెర్రీలో నది దాటాలి. కానీ బేసే దగ్గర ఒబామా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు.
అప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన ఆ వ్యక్తి వాళ్ళకి కూడా టికెట్ తీస్తాడు. సో నది దాటేసరికి బాగా చీకటి పడడంతో దగ్గరలో ఉన్న ఒక చిన్న ఇంట్లో ఆ రాత్రికి ఆగిపోతారు. తర్వాత అర్ధరాత్రి సడన్గా ఏదో శబ్దం రావడంతో బేసైకి మెలకు వస్తుంది. కిటికీలో నుంచి బయటకు చూస్తే వాళ్ళతో పాటు వచ్చిన ఆ వ్యక్తి వాడి కొడుకు కలిసి తన గాడిద బండిని దొంగిలించి తోసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో నేను దొంగలకి లిఫ్ట్ ఇచ్చానని చెప్పి బేసైకి అప్పుడు అర్థమైపోతుంది. వెంటనే బయటకు వచ్చి గట్టిగా అరవడంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. బండి దొంగతనం కాకుండా మిగిలిపోతుంది. ఇంకా తెల్లవారే వరకు ఆగొద్దని చెప్పి బేసై అప్పుడే బయలుదేరతాడు. అలా ప్రయాణిస్తూ ఒక ఎడారి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఒక ట్రైన్ రాబోతూ ఉంటుంది. వీళ్ళు ఆ ట్రైన్ ఎక్కాలి అనుకుంటారు. కానీ ఆ గాడిద చాలా అలసిపోయి ఉంటుంది. 3 రోజుల నుంచి దానికి తిండి కూడా లేదు. కాబట్టి ఆ బరువున్న బండిని లాగే ఓపిక దానికి ఉండదు. దాంతో బేసై ఆ బండిని అక్కడే వదిలేసి కేవలం గాడిదను మాత్రమే తనతో పాటు తీసుకుని వెళ్తాడు. వీళ్ళు మాత్రం ప్యాసింజర్ డబ్బాలోకి ఎలాంటి టికెట్ లేకుండా ఎక్కేస్తారు. తర్వాత కొద్దిసేపటికి అక్కడికి టికెట్ చెక్కర్ వచ్చి టికెట్ అడుగుతాడు. బేసై తన దగ్గర టికెట్ లేదు, డబ్బులు కూడా లేవు అని చెప్తాడు. ఆ మాటకి టీటీకి విపరీతమైన కోపం వచ్చి ఇప్పుడే కిందకి దిగేయండి అని చెప్పి బేసైని గట్టిగా దోస్తాడు. ఆ తోపుకి బేసై పెట్టుకున్న టోపీ కింద పడిపోతుంది. దాంతో ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరికీ అతని మొహం మీద ఉన్న కుష్టి వ్యాధి మచ్చలు క్లియర్గా కనిపిస్తాయి. ఇంకా ఆ జనాలందరూ అతన్ని చూసి భయపడుతూ అసహించుకుంటూ అతని మీద దాడికి దిగుతారు. వాళ్ళకి తన మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని చూసి బేసై లోపల చాలా భయపడిపోతాడు, చాలా బాధపడతాడు. జనాలంతా అతని మీద దాడి చేస్తూ ఉంటే బేసై తట్టుకోలేక నేను కూడా మీలాంటి మనిషినే అని గట్టిగా అరుస్తాడు. కానీ ఎవరు అతని మాటలు వినరు. పైగా వాళ్ళిద్దరిని ట్రైన్లో నుంచి కిందకి తోసేస్తారు. సో తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రాత్రి అయిపోతుంది. దాంతో ఒక చోట పడుకొని నిద్రపోతారు. తర్వాత మరుసటి రోజు ఉదయం బేసై లేచి చూసేసరికి అతని ప్రాణ సమానమైన గాడిద చనిపోయి ఉంటుంది. అది చూసి అతను చాలా గట్టిగా ఏడుస్తాడు. సో ఇద్దరు కలిసి ఆ గాడిదను అక్కడే పూడ్చిపెడతారు. తర్వాత సిటీకి వెళ్ళి ఒక వెహికల్ని లిఫ్ట్ అడిగి అందులో ఎక్కి సిటీకి చేరుకుంటారు. అక్కడ ఒక షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి ఇది ఏ ఊరు అని బేసై అడుగుతాడు. అప్పుడు అతనికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. వాళ్ళు వచ్చింది కేనాకి కాదు, సోహాగ్ అనే వేరే సిటీకి వచ్చారని అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒబామా హెల్త్ చాలా పాడైపోతుంది. పైగా వాళ్ళ దగ్గర తినడానికి తిండి కూడా లేదు. ఇంకా చాలా దూరం నడవాల్సి ఉంటుంది. దాంతో బేసై ఆ షాప్ అతన్ని కొంచెం తినడానికి ఏదైనా ఇవ్వమని అడుగుతాడు. కానీ అతను ఇవ్వనని చెప్పి మొహం మీదే చెప్తాడు. దాంతో చేసేదేం లేక వాళ్ళిద్దరూ రోడ్డు పక్కన కూర్చుంటారు. బేసైకి ఏం చేయాలో అర్థం కాదు. చాలా టైం నుంచి తినకపోవడం వల్ల ఆ పిల్లాడి కోసం తనకి ఇష్టం లేకపోయినా కూడా వేరే దారి లేక జనాల దగ్గర అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే రోడ్డు అవతల కాళ్ళు లేని ఒక బిచ్చగాడు బిచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు. అతను బేసై దగ్గరకు వచ్చి ఇది నా ఏరియా, నువ్వు ఇక్కడ అడుక్కోవడానికి వీల్లేదు అని గొడవ పడతాడు. బేసై అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. నేను నా కోసం అడగట్లేదు, ఈ పిల్లాడికి ఒంట్లో బాగలేదు, అతనికి ఏమైనా తినిపించడానికి కొన్ని పైసలు కావాలి అని చెప్తాడు. కానీ ఆ బిచ్చగాడు వినకపోవడంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే కొద్దిసేపటికి ఆ బిచ్చగాడికి తప్పు చేశానేమో అనిపిస్తుంది. వెంటనే తన స్కూటీ వేసుకుని వాళ్ళ కోసం వస్తాడు. నాతో పాటు రండి, నేను మీకు హెల్ప్ చేస్తానని తనతో పాటు తీసుకెళ్తాడు. అతను బేసైని ఒబామాని తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళు కూడా బిచ్చం ఎత్తుకునే వాళ్ళే. వాళ్ళంతా వీళ్ళిద్దరికీ కడుపు నిండా అన్నం పెడతారు. ఆ టైంలో వాళ్ళు బేసై తలకున్న టోపీ నెట్ని పక్కకు జరిపి అతని మొహాన్ని చూస్తారు. కానీ వాళ్ళల్లో ఎవరు అతని రూపాన్ని చూసి అస్సలు భయపడరు. పైగా అతని మొహాన్ని తాగుతూ ఓదారుస్తారు. తాము సమాజం కంటే వేరు కాదనే ఫీలింగ్ని బేసైకి కలిగిస్తారు. తర్వాత ఆ రాత్రి బేసైకి ఒక కల వస్తుంది. ఆ కలలో అతను ఎంతో అందమైన యువకుడిలా కనిపిస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అహ్మద్ అనే ఆ బిచ్చగాడు వీళ్ళని కెనా పంపించడానికి ఒక ట్రాన్స్పోర్ట్ అతని దగ్గరికి తీసుకెళ్లి హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆ ట్రాన్స్పోర్ట్ అతను ఒప్పుకోవడంతో బేసై ఒబామా ఇద్దరు ఒక ట్రక్ వెనకాల ఎక్కుతారు. ఆ జర్నీలో అహ్మద్ అతని ఫ్రెండ్ బేషాకి చాలా సహాయం చేస్తారు. వెళ్ళేటప్పుడు అహ్మద్ మళ్ళీ ఎప్పుడైనా ఇటు వస్తే కలుద్దామని చెప్తాడు. అలా ఒక లాంగ్ జర్నీ తర్వాత వీళ్ళిద్దరూ ఫైనల్గా కేనాకి చేరుకుంటారు. ఇప్పుడు బేసై చేయాల్సిన లాస్ట్ పని తన ఫ్యామిలీని వెతకడం. కానీ ఎందుకు కానీ ఇప్పుడు అతని మనసు మారడం స్టార్ట్ అయిపోతుంది. ఈ పొజిషన్లో తనని చూసి ఫ్యామిలీ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఆ లెప్రసీ కాలనీలోనే బాగుండేది కదా అనిపిస్తుంది. అప్పుడు ఒబామా అందరిని అడుగుతూ బేసై వాళ్ళ ఇంటిని కనుక్కుంటాడు. బేసై మాత్రం లోపలికి వెళ్లకుండా బయటే ఉండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటాడు.
ఒబామా లోపలికి వెళ్ళి అడిగితే బేషే తమ్ముడు ఈ పేరుతో మాకు ఎవరూ తెలియదని చెప్పి మొహం మీదే తలుపులు వేస్తాడు. కానీ ఒబామా ఆ విషయాన్ని బేషేకి చెప్పడు. ఈ రాత్రికి ఎక్కడైనా రెస్ట్ తీసుకుందాం, రేపు మార్నింగ్ ఫస్ట్ ట్రైన్కి ఇంటికి వెళ్ళిపోదామని చెప్తాడు. సో వాళ్ళిద్దరూ స్టే చేయడానికి దగ్గరలో ఉన్న ఒక మసీదుకి వెళ్తారు. ఒబామా బయట వేరే పిల్లలతో ఆడుకుంటూ ఉండగా బేషే తమ్ముడు అక్కడికి వస్తాడు. అతను ఒబామాని పిలిచి అసలు విషయం అంతా అడుగుతాడు. ఆ తర్వాత బేషేని కలవడానికి మసీదు లోపలికి వెళ్తాడు. అతను చూడగానే బేషే ముఖం దాచుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అతని తమ్ముడు నువ్వు దాక్కోవాల్సిన అవసరం లేదు, నాతో ఇంటికి రా అని పిలుస్తాడు. బేషే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని తమ్ముడు, భార్య, పిల్లలు ఇంకా వాళ్ళ నాన్న ఉంటారు. వాళ్ళ నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల అతను సరిగ్గా కదలలేడు, మాట్లాడలేడు. బేషే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పటికీ నన్ను అసహ్యించుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి సైగలతో నీ మంచి కోసమే నేను నిన్ను అక్కడ వదిలేశాను, మళ్ళీ నిన్ను తీసుకురావడానికి ఎందుకు రాలేదంటే ఇక్కడి జనాలు నిన్ను చూసి ఎగతాళి చేస్తారు, నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరు, ఒక నార్మల్ లైఫ్ని జీవించలేవు అని ఎమోషనల్గా చెప్తాడు. అప్పుడు బేషేకి ఒక విషయం అర్థమవుతుంది. ఈ జర్నీలో తనకి కలిసిన ఎంతోమంది జనాలు తనని అసహించుకున్నారు. కానీ ఆ కాలనీలో ఉన్నవాళ్ళు తనలాంటి వారిని ఇష్టపడ్డారు, తన పేరు పెట్టి పిలిచారు. ఇదంతా తన నాన్న తన మంచి కోసమే చేశాడని తెలుసుకుంటాడు. తర్వాత ఆ తండ్రి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఆ తర్వాత బేషే, ఒబామా అందరితో కలిసి కూర్చుని అన్నం తింటారు. కానీ బేషేకి తన లైఫ్ ఇక్కడ లేదని క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మరుసటి రోజు ఉదయమే వీళ్ళిద్దరూ ట్రైన్ ఎక్కి మళ్ళీ తమ సొంత ప్రపంచమైన ఆ కాలనీకి తిరిగి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ నిజమైన ఫ్యామిలీ అక్కడే ఉంటుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.